అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు సమ్మర్ స్పెషల్, సమ్మర్కి చాలా మందికి ఉపయోగపడే మంచి బ్యూటీ టిప్ అనొచ్చు, లేదా మంచి ఫేస్ ప్యాక్ అని కూడా అనుకోవచ్చు. సో చాలా మ్యాక్సిమం పీపుల్ కూడా నేను చెప్పే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఇప్పుడు ఈ ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తున్నాను. సో అదేంటి అంటే కనుక, ఈ సమ్మర్లో చాలా మందికి ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఫేస్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫేస్, మన బాడీ మొత్తంలో కూడా ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే యాక్నీ ప్రాబ్లం, పింపుల్స్, యాక్నీ మార్క్స్ అలానే ఉండిపోవటం. సో ఇలా చాలా మందికి సమ్మర్లో ఎక్కువగా ఉండే ప్రాబ్లం అనమాట ఇది. సో ఈవెన్ నేను కూడా అసలు ఈ క్వారంటైన్ టైంలో నేను ఇక్కడికి వచ్చేసాను, హైదరాబాద్ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ రావటం వల్ల ఏంటంటే, మన ఇక్కడ విజయవాడ క్లైమేట్కి మనకి కొంచెం జిడ్డు అనేది ఎక్కువ ఉంటుంది. సో నాకు ఆ జిడ్డు వల్ల ఏంటంటే, చూసారా ఇక్కడ పింపుల్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చేసాయి. అండ్ నేను స్కిన్ కేర్ కూడా అసలు ఏమీ ఫాలో అవ్వట్లేదు. సో అందువల్ల అదొక మెయిన్ రీజన్. అండ్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది, సమ్మర్లో మరీ ఎక్కువ ఉంటుంది. సో నేను నాకు ఎప్పుడైనా పింపుల్ వచ్చినా, లేదా యాక్నీ మార్క్స్ కొంచెం పోవట్లేదు అన్నా కూడా నేను ఈ ఫేస్ ప్యాక్ అనేది ఫాలో అవుతాను. సో చాలా మంచి ఫేస్ ప్యాక్ అండి. సో ఎవరికైనా పింపుల్స్ అనేది లాంగ్ టర్మ్గా ఉంటున్నాయి అంటే కనుక నేను ఈరోజు చూపించే ఫేస్ ప్యాక్ అనేది ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా 100% అనేది రిజల్ట్ ఉంటుంది. సో ఒక్కరోజు వేసుకుంటే ఏ ఫేస్ ప్యాక్, ఏ డిఐవై కూడా రిజల్ట్ ఉండదండి. సో ఇది 100% ష్యూర్. సో నేను చెప్పినా సరే, లేదా వేరే వాళ్ళు చెప్పినా సరే, ఏ డిఐవై కూడా 1 డేలో, ఓవర్ నైట్లో అనేది రిజల్ట్ ఉండదు. సో మీకు కంటిన్యూస్గా యూస్ చేస్తూ అనేది ఉంటేనే ఉంటుంది అనమాట. సో నేను చూపించే ఈ ఫేస్ ప్యాక్ అనేది మినిమం 5 to 7 days అనేది మీరు కంటిన్యూస్గా యూస్ చేస్తేనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో నేను ఎప్పుడైనా ఇదే యూస్ చేస్తానండి. సో పింపుల్స్ ఉన్న వాళ్ళు కానీ, యాక్నీ మార్క్స్ పోవు అనుకున్న వాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు. సో ఇంత చెప్పాను, ఇది అసలు ఏం ఫేస్ ప్యాక్, ఏదైనా కొత్త ప్రోడక్టా అని అనుకుంటున్నారు కదండి. సో ఏమీ కాదు, డైలీ మనం యూస్ చేసే ప్రొడక్ట్తోనే మన ఈ పింపుల్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. సో యాక్నీ ప్రాబ్లం, పింపుల్ ప్రాబ్లం, బ్లిమిషెస్ అలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నేను చూపించి ఫేస్ ప్యాక్ తగ్గిపోతుంది. సో అదేంటి అంటే దిస్ వన్. సో ఇది మ్యాక్సిమం అందరికీ అర్థమైపోయి ఉంటుంది. చూసారు కదా, ఇవి మింట్ లీవ్స్. సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి ఇంట్లో ఇప్పుడే డైరెక్ట్గా కోసినవండి. సో అందుకనే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో చూసారు కదా, పైగా ఇది ఆర్గానిక్. మనకి బయట యూస్ చేసేవన్నీ కూడా మనకి పెస్టిసైడ్స్ అలా ఉంటాయి. మన ఫేస్కి యూస్ చేసే కాబట్టి మ్యాక్సిమం పెస్టిసైడ్స్ లేని ప్రొడక్ట్స్ అనేది యూస్ చేసుకుంటే మ్యాక్సిమం చాలా మంచిది. బట్ ఇప్పుడు అవి దొరకటం కష్టంగా ఉంటుంది, బట్ దొరికినప్పుడు యూస్ చేసుకోవాలి. సో మా ఇంట్లో ఇవి ఉన్నాయి. సో పింపుల్స్కి మంచి ఫేస్ ప్యాక్ అనేది దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎందుకు పింపుల్స్ కోసం మెయిన్గా చెప్తున్నాను అంటే కనుక, ఇది మనకి మెయిన్గా దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉందండి. సో యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీతో పాటు రిచ్ ఆఫ్ సాల్సిలిక్ యాసిడ్ ఉందన్నమాట. సో ఈ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ అండ్ సాల్సిలిక్ యాసిడ్ అనేది కూడా మనకి ఈ రెండు అనేది మనకి యాక్నీ మార్క్స్ని ప్రివెంట్ చేయడానికి, అట్ ది సేమ్ టైం ట్రీట్మెంట్ చేయడానికి కూడా, అంటే ట్రీట్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. రాకుండా చూస్తాయి అండ్ వచ్చిన వాటిని కూడా మనకి తగ్గిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం దీనిలో ఏంటంటే విటమిన్ ఏ కంటెంట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ విటమిన్ ఏ అనేది ఏంటంటే మనకి ఆయిల్ ప్రొడక్షన్, మనకి ఫేస్లో ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ ప్రొడక్షన్ అనేది మనకి ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే మనకి రెడ్యూస్ చేయడానికి ఈ విటమిన్ ఏ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి దీనిలో అనేది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరికైతే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉందో, సో ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ డర్ట్ అనేది ఆ పోర్స్లో అనేది మనకి ఉండిపోతుంది. సో ఆ డర్ట్ని కూడా రిమూవ్ చేయడానికి మనకి ఈ మింట్, ఈ పుదీనా అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఈ మింట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ పింపుల్స్ అండ్ యాక్నీ అలాంటి వాటికే కదండి. సో ఇంకా చాలా మనకి నెంబర్ ఆఫ్ యూజెస్ అనేవి ఉన్నాయి. లైక్ మనకి ఈ పుదీనా వాటర్ ఉంటుంది కదా, మింట్ వాటర్ అనేది మనకి మంచి టోనర్గా యూజ్ అవుతుంది. అలాగే మనకి మంచి ఎక్స్ఫోలియేటర్, అంటే ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అలా ఏమన్నా ఉన్నా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. అండ్ కాంప్లెక్సేషన్ కూడా, మనకి స్కిన్ కాంప్లెక్సేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో చేసేస్తుంది. అంటే ఏంటంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ కూడా దీనికి చాలా ఎక్కువ ఉంటుంది. సో చూసారు కదా, ఇన్ని ఎక్స్ట్రా మనకి
బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో పింపుల్స్తో పాటు మనం పింపుల్స్ కోసం అప్లై చేసుకున్నా కూడా మనకి ఎన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ మింట్ ఫేస్ ప్యాక్ అనేది చాలా యూస్ఫుల్ కాబట్టి ఎలా చేయాలో కూడా చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూసారు కదండి, ఇక్కడ జస్ట్ మనకి కనిపిస్తున్న ఈ 3 ఇంగ్రీడియంట్సే మన ఫేస్ ప్యాక్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. సో ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికే, ఈవెన్ హనీ, లెమన్, సో డైలీ యూసేజ్లో మనకు ఉంటాయి కాబట్టి చాలా సింపుల్. సో ఫస్ట్ అయితే వీటిని క్రష్ చేసేసుకోవాలి, మన పుదీనాని. సో కొంచెం ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఫైన్ పేస్ట్గా అనేది ప్రిపేర్ చేసేసాను. సో చూసారు కదా, ఇలా మనకి పేస్ట్ అనేది ఇలా ఫైన్గా ఉండాలి. సో మీకు తక్కువ క్వాంటిటీ కాబట్టి మోటార్ బేసిల్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఒక 1 వీక్ అనేది. సో చూసారు కదా, ఇక్కడ మనకి మింట్ అనేది పేస్ట్ చేసేసుకున్నాను. సో ఇది మన పింపుల్స్కి, యాక్ని మార్క్స్ తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నేను యూజ్ చేసే సెకండ్ ఇంగ్రీడియంట్ లెమన్. సో ఈ లెమన్ అనేది మనకి మైల్డ్ బ్లీచింగ్ ప్రాపర్టీ ఉంటుందండి. సో ఈ బ్లీచింగ్ ప్రాపర్టీ వల్ల ఏంటంటే మన యాక్ని మార్క్స్ని కొంచెం లైటన్ చేయడానికి మనకి ఈ లెమన్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగే మీ స్కిన్ యొక్క హీలింగ్ ప్రాసెస్ అనేది కూడా ఈ లెమన్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం విటమిన్ సి ఉంటుంది కాబట్టి మన స్కిన్ అనేది స్మూత్గా అనేది ఉంటుంది ఈ విటమిన్ సి అంటే ఈ లెమన్ యూజ్ చేయడం వల్ల. సో నేను ఇక్కడ కొన్ని ఫ్యూ డ్రాప్స్ మాత్రమే స్క్వీజ్ చేస్తున్నాను. సో ఎవరికైతే లెమన్ పడదో వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు, బట్ లెమన్ పడేవాళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ మంది హనీ. సో ఈ హనీ ఏంటంటే మన స్కిన్ని హైడ్రేట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉంటే వాటిని ష్రింక్ చేసి మన స్కిన్ని టైటన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి యాక్ని మార్క్స్ని లైటన్ చేస్తుందండి. అండ్ అలాగే మనకి సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మనకి ఒక పేస్ట్ లైక్ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. సో ఇంకంతే, మన మింట్ ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని ఇంకా అప్లై చేసేసుకున్నాం. చూసారు కదండి ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా మింట్ లీవ్స్ మన ఇంట్లోనే ఉంటే ఎప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చేసుకుని మనం అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మన పింపుల్ ఫ్రీ ఫేస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేనైతే ఒక 15 మినిట్స్ ఉంచుకున్నానండి. 15 మినిట్స్కి ఇలా డ్రై అయిపోయింది. సో చూస్తున్నారు కదా, నా ఫింగర్స్ ఏమీ అంటట్లేదు. సో ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు. బట్ ఫేస్ వాష్ చేసుకునే ముందు డైరెక్ట్గా కాకుండా ఇలా కొంచెం స్క్రబ్లా చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్స్ఫోలియేటర్గా కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఫేస్ మొత్తం స్క్రబ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకుంటే మనకి ఏమైనా బ్లాక్ హెడ్స్ అలా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి.
ఇలా మొత్తం స్క్రబ్లా చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. సో చూసారు కదా, మొత్తం రిమూవ్ అయిపోయింది. ఈజీగానే రిమూవ్ అయిపోతుంది, ఎందుకంటే మనం అప్లై చేసుకున్న లీవ్స్ కాబట్టి డ్రై అయిపోయిన తర్వాత ఊరికి రాలిపోయినట్టు అయిపోతుంది. సో మన అండర్ ఐస్ కూడా వదలకూడదు. సో ఈ మింట్ వల్ల మనకి డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. సో చూసారు కదా, మొత్తం తీసేసాను అండ్ వాష్ చేసుకుంటా. సో చూసారు కదండి, నేను ఫేస్ కూడా వాష్ చేసేసుకున్నాను. చాలా మెత్తటి ఫీలింగ్ అనమాట. సో మనం హనీ యూస్ చేసాం కదా, సో ఆ హనీ వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది హైడ్రేట్గా ఉంటుంది. సో చాలా సాఫ్ట్ ఫీలింగ్ అండ్ మెత్తగా ఉంది. సో చాలా సింపుల్ ఈజీ ఫేస్ ప్యాక్ మన ఇంట్లో అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్తోనే మనం పింపుల్స్కి సంబంధించి మనం ఫేస్ ప్యాక్ అనేది చేసుకోవచ్చు. చూసారు కదా, వెంటనే అయితే తగ్గిపోవండి. మినిమం 5 to 7 days కంటిన్యూస్ యూస్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో నేను కూడా ఎప్పుడైనా పింపుల్స్ వచ్చినా సరే మ్యాక్సిమం ఈ ఫేస్ ప్యాకే యూస్ చేస్తాను. సో 5 to 7 days లోపు అయితే మీకు పింపుల్స్ తగ్గిపోతాయి. సో మనకి కొంచెం యాస్ట్రింజెంట్ అంటే మనకి కొంచెం ఇలా ఏమంటారు, ఇట్లా పోక్ చేసినట్టు ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మన డర్ట్ అలాంటిది ఉన్నా కూడా మనకి ఈ మింట్ అండ్ లెమన్ అనేది మనకి పోగొడుతుంది. సో కొంచెం అలా పోక్ చేసినట్టు ఉంటుంది. సో అది మంచి గుడ్ యాక్టివిటీ అనమాట. సో అంటే మనకి అది ఆ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ అవటం స్టార్ట్ అయింది అని అర్థము. సో చూసారు కదా, చాలా మనకి స్కిన్కి పింపుల్స్ పోవటంతో పాటు అండ్ మన స్కిన్ ఫెయిర్ గ్లోగా అండ్ ఈవెన్ కాంప్లెక్సేషన్గా కూడా మనకి ఈ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో చాలా యూజ్ఫుల్ ఫేస్ ప్యాక్. నాట్ ఓన్లీ సమ్మర్, ఎవరికైనా పింపుల్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి లేదా ఫ్రీక్వెంట్గా చాలా మందికి వస్తూ ఉంటాయి, టీనేజర్స్కి ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. సో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫేస్ని పింపుల్స్ ఫ్రీ ఫేస్గా మార్చుకోండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సో ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.